ఇంద్రకృత మహాలక్ష్మి అష్టకంలో మనం తర్వాత ఎపిసోడ్లోకి వచ్చాం. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే అన్నారు. ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆద్యంతాలు లేనటువంటి అమ్మవారు మహాలక్ష్మీదేవి ఎలాంటిది అంటే ఆది అంతము, అంటే ఇప్పుడు పుట్టింది ఇన్ని యుగాల తర్వాతనో లేకపోతే ఇంత సంవత్సరాల తర్వాతనో ఈవిడ మళ్ళీ కనపడకుండా వెళ్ళిపోతుంది, లయింపబడిపోతుంది అనేటువంటి మార్గం ఏమీ లేదు. ఆవిడ ఎప్పుడు ఉంటుంది అంటే ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడు పుట్టింది అంటే మనకు తెలియడానికి అవకాశం లేదు, ఎందుకంటే మనం పరిమిత కాలంలో ఉన్నటువంటి వాళ్ళం. ఆ పరిమిత కాలంలో ఉన్నటువంటి వాళ్ళము అపరిమిత స్థాయిలో ఉన్నటువంటి దేవీ స్వరూపాన్ని లెక్కించడానికి అవకాశం లేనటువంటి నిమ్నంలో ఉన్నటువంటి వాళ్ళం, నిమ్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళం. కనుక అమ్మ ఎలాంటిది అంటే ఆది అంతము ఈ రెండిటికి తానే ఆధారమై ఉన్నటువంటి స్వరూపం. కనుక అటువంటి మహాలక్ష్మి స్వరూపానికి నమస్కారం చేసుకున్నట్లయితే ఆవిడ ఎప్పుడైతే ఆద్యంతాలు లేనటువంటి స్వరూపమో మనకు కూడా అలాంటిగా మనకి అంతము లేకుండా చేస్తుంది. ఆది అనేటువంటిది ఉంది, ఎలాగూ ఉంది. పుట్టుక అనేటువంటిది లేనిదే జీవనం అనేటువంటిది సాగదు కదా. కానీ ఈ పుట్టుక అనేటువంటిది సంభవించిన తర్వాత ఏ మనిషి అయితే అమ్మవారి పాదాలు పట్టుకుంటాడో అటువంటి వాడు మరణాన్ని జయిస్తాడని చెప్తూ ఉంటాడు. అంతం అనేటువంటిది లేదురా ఇంకా వాడికి, అంటే ఇంకా మరణం రాదా అండి అంటే కాదు. వాడి పేరు శరీరం పడిపోయినా సరే చిరకాలము అందరి నోటి యందు ప్రవర్తించేలా చేసేటువంటి తల్లి గనక ఏ తల్లి అయితే ఆది అంతము లేనటువంటిదో ఆ తల్లిని కొలవడం వల్ల మనకి కూడా అంతము లేకుండా చేసేటువంటి తల్లి, ఎక్కడైతే మనిషి యొక్క నామము నిరంతరము అందరూ కూడా స్మరిస్తూ ఉంటారో శరీరం పడిపోయిన తర్వాత కూడా మళ్ళీ వాడికి పుట్టుకెక్కడుంది, ఎప్పటికీ వాడు చిరకాలంగా ఉండేటువంటి వాడే. కనుక మనకి ఆది అంతములు లేకుండా చేసేటువంటి తల్లి గనక ఆద్యంతరహితే దేవి అన్నారు. ఆవిడే ఆదిశక్తి. ఈ జగత్తుకంతటికి కూడా మొట్టమొదటి శక్తి ఏదైనా ఉంది అంటే అది ఆవిడే ఆదిశక్తి. ఆదిశక్తి వలనే జగత్తుకంతటికి కూడా ఐశ్వర్యం లభించింది. అదే కూరలు అనుకోవచ్చు, నారలు అనుకోవచ్చు, కరుణ అనుకోవచ్చు, కటాక్షం అనుకోవచ్చు. మన లలితా సహస్రనామం చదువుతున్నప్పుడు కూడా చిదగ్నికుండ సంభూత అన్నారు. ఆ చిదగ్నికుండం నుంచి జగత్తులోకి వచ్చినటువంటి తల్లి ఏం చేసింది? ఆదిశక్తి స్వరూపిణిగా జగత్తుకంతటికి ముందు ఆనందాన్ని కలిగించింది. ఆనందంతో పాటు ముందు ఆహారాన్ని అందించింది. ఆహారంతో పాటు కళ్ళు తుడిచి దివ్య అంగములను ఇచ్చింది. అంగములను ఇచ్చిన తర్వాత అప్పుడు జగత్తులో ఉండేటువంటి రాక్షసత్వాన్ని దునుమాడింది. అటువంటి తల్లి కనుక ఈవిడ ఆదిశక్తి అనేటువంటి నామంతో పిలుస్తూ ఉన్నారు. ఆవిడే మహేశ్వరి. మొత్తం జగత్తుకి మహి అంటే మహికి ఈశ్వరి, మహేశ్వరి అన్న అంటే భూమికంతటికి కూడా ఈశ్వరి, రాణి స్వరూపం, రాజస్వరూపం. అంటే భూమినంతటిని కూడా పాలించేటువంటిది. నీకు ఎన్ని ఐశ్వర్యాలు కావాలన్నా భూమి ఆధార శక్తిగా లేకపోతే ఐశ్వర్యము నిలవడానికి అవకాశం లేదు. ఓ పెద్ద ఇల్లు కట్టుకోవాలి, భూమి ఆధార శక్తి. ఓ పెద్ద పంటను పండించుకోవాలి, భూమి ఆధార శక్తి. ఓ 10 రకాలైనటువంటి పళ్ళని ఇంట్లో పెంచుకోవాలి, భూమి ఆధార శక్తి. ఓ పెద్ద వాహనం కొనుక్కుని నడుపుకోవాలి, భూమి ఆధార శక్తి. నీటిని కుండల్లో పట్టుకుని ఇంట్లో స్టోర్ పెట్టుకోవాలి, భూమి ఆధార శక్తి. అవునా కదా? దేనికైనా ఆధార శక్తిగా తాను ఉండేటువంటి స్వరూపం కనుక మహేశ్వరి అనేటువంటి నామంతో పిలువబడుతూ ఉంటుంది. అటువంటి మహేశ్వరి స్వరూపానికి నమస్కారం చెప్పుకుంటూ యోగం వల్ల జన్మించినటువంటి తల్లి కనుక యోగ సంభూతే అనేటువంటి నామంతో పిలువబడుతున్నారు. యోగము అంటే ఏమిటి? మహాలక్ష్మి ఆవిర్భావ రహస్యాన్ని జాగ్రత్తగా పట్టుకుంటే మనకు తెలిసేటువంటి విషయం ఏమిటి? ఏ పాల సముద్రాన్ని అయితే చిలకడం వల్ల అమ్మవారి యొక్క ఆవిర్భావం జరిగిందో ఆవిర్భావానికి ముందు ఆవిడ లేదా ఇప్పుడు ఉందా అంటే కాదు. అంతకు ముందు కూడా శక్తి స్వరూపిణిగా జగత్తంతా ఆవరించి ఉన్నటువంటి తల్లియే ఈ యోగము వలన, అంటే ఈ రాక్షసులు దేవతలు చేసినటువంటి ఒక యోగము వలన, సాధన వలన ఆవిడ ఒక రూపాన్ని పొంది జగత్తులోకి వచ్చింది. కనుక యోగ సంభూతి అనేటువంటి నామాన్ని ఇక్కడ విశేషంగా చెబుతూ ఉన్నారు. ఆ యోగ సంభూతి అయినటువంటి తల్లియే ధ్యానంలో అందరికీ గోచరించేటువంటి తల్లి. ఎవడైతే యోగాన్ని ఆధారంగా చేసుకుంటాడో, ఒక ధ్యానాన్ని ఆధారంగా చేసుకుంటాడో, గురువు వల్ల స్వీకరించేటటువంటి మంత్ర బలాన్ని ఆధారంగా చేసుకుని అమ్మవారి కోసం యోగంలో కూర్చుంటాడో అటువంటి వాడికి ధ్యానము యందు కనపడి అనుగ్రహించేటువంటి తల్లిగా యోగ సంభూతి అనేటువంటి నామాన్ని మరొక్కసారి ఇక్కడ విశేషంగా చెబుతూ ఉన్నారు. కనుక ఆవిడ యోగజే అంటే యోగము ద్వారా జన్మించినటువంటిది, అలాగే యోగ సంభూత యోగము ద్వారా మాత్రమే పొందదగినటువంటిది. అటువంటి మహాలక్ష్మి స్వరూపానికి నమస్సులు అని చెప్తున్నారు. దాంతోపాటే స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే అన్నారు. అంటే స్థూల రూపంలోనూ సూక్ష్మ రూపంతోనూ మహారౌద్ర రూపంలోనూ కనిపించేటువంటి తల్లి. స్థూల రూపం అంటే జన్మ అనేటువంటిది, స్థితి అనేటువంటిది, సృష్టి అనేటువంటిది ఏర్పడిన తర్వాత ఆ సృష్టి ఎందు స్థితి కారణంగా ఉన్నటువంటి జగత్తులో నిత్యము వసించేటువంటి జీవరాశులన్నింటి యందు కూడా తానే ఉండేటువంటి తల్లి కనుక స్థూల కారణదేహాలుగా ఆవిడే ఉంటుందిట. దాంతోపాటే ఉంటుంది సూక్ష్మ రూపంలోనూ ఆవిడే ఉంటుందిట.
సూక్ష్మరూపము అంటే కనపడకుండా వీళ్ళందరిలో ఉండేటువంటి చైతన్య స్వరూపం కూడా ఆవిడే. నేను ఉన్నాను అంటున్నాను. ఎలా చెప్తున్నావు ఉన్నావు అని? ఆ ఉండడం వెనకాల ఏముంది? లోపల ప్రాణాధార శక్తి నా ఇంద్రియాలని కూడా సరిగా పనిచేసేలా చేస్తున్నాయి. ఆ ఇంద్రియాలతో పాటు జ్ఞానేంద్రియాలు కూడా పనిచేస్తున్నాయి. జ్ఞానేంద్రియాలతో పాటుగా ఈ దేహం అనబడేటువంటి దానిలో ఉండేటువంటి సప్తధాతువులు జాగ్రత్తగా ఉన్నాయి. ఇవన్నీ ఉండడం వల్ల వీటన్నింటి యందు ప్రాణాధార శక్తి కదులుతూ ఉండడం ద్వారా నేను ఉన్నాను అని చెప్తున్నాను. నేను అనేటువంటిది కేవలం పేరుతో కూడుకునేటువంటి అహంకారం మాత్రం కాదు, లోపల ఉండేటువంటి ధాతు నిర్మాణం, పంచభూత నిర్మాణం. ఇవన్నీ ఎప్పుడైతే చైతన్యంతో ఉన్నాయో అప్పుడు మాత్రమే నేను అనేటువంటి దాన్ని ఉన్నాను అని అర్థం. ఇప్పుడు ఈ నేనా లేకపోతే పంచభూతాత్మకమైన సప్తధాతు నిర్మితమైనటువంటి దేహమా అంటే, ఈ దేహము లోపల నేను అనేటువంటి పేరు లోపల ఉండేటువంటి అహంకార స్వరూపాన్నంతటిని వదిలేస్తే ఉండేటువంటి ఆత్మజ్ఞాన స్వరూప స్థితియే మహాలక్ష్మి. అటువంటి స్వరూపం కనుక అమ్మవారు స్థూల రూపంలోనూ ఉంది, సూక్ష్మ రూపంలోనూ ఉంది, మహారౌద్ర రూపంతోనూ ఉంటుంది. ఆ మహారౌద్రం ఎప్పుడు అంటే లయస్వరూపం ఎప్పుడైతే లభిస్తూ ఉంటుందో, ఆ లయం అనేటువంటి స్థితి ఎప్పుడైతే గోచరిస్తూ ఉంటుందో జగత్తులో, అప్పుడప్పుడు అమ్మవారు మహారౌద్ర స్వరూపిణిగా కనపడుతూ ఉంటుంట. దేనన్నా తినేటప్పుడు ఏం చేస్తాం? కళ్ళు పెద్దవి చేస్తూ ఉంటాం, నోరు పెద్దది చేస్తూ ఉంటాం కదా. అన్నం లోపల పెట్టుకోవాలి. ఆ లోపల పెట్టుకునేప్పుడు విడిగా చూస్తూ ఉంటూ పక్కన కూర్చున్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంటుంది? అబ్బో కళ్ళు పెద్దవైనా, నోరు పెద్దగా అయింది, ఉన్నదంతా తినేస్తున్నాం అనిపిస్తూ ఉంటుంది. మనకి ఆకలి వేసి ఉన్నదాన్ని తీసుకుంటున్నాం. ఆవిడ కూడా ఏం చేస్తుంది? ఒక సమయకాలం జగత్తంతా సృజింపబడి పాలింపబడిన తర్వాత తాను సృజించినటువంటి దాన్ని మళ్ళీ తనలోకి లయం చేసుకోవడం కోసం నోరు పెద్దది చేసి, కళ్ళు పెద్దది చేసి, ఉన్నటువంటి దాన్ని అంతా కూడా లోపల ఆవాహన చేసుకుంటాం. ఆవాహన చేసుకునేటువంటి సమయంలో ఆటోమేటిక్గా మొహం ఎలా కనపడుతుంది? రౌద్రంగా కనపడుతుంది. అంటే రుద్రము అంటే అర్థం ఏమిటి అంటే, దేన్ని స్వీకరించాలో దాన్ని స్వీకరించేటువంటి వాడు రుద్రుడు. ఓకే, ఆ రుద్రము రౌద్రము కింద ఎప్పుడు మారుతుంది అంటే, అది శక్తి కింద మారినప్పుడు. అమ్మవారు రౌద్రిణి. ఆ రౌద్ర స్వరూపంలో ఉన్నటువంటి తల్లి ఏం చేస్తుంటా? దేన్ని గ్రహిస్తున్నామో ఆ గ్రహించిన దాన్ని మళ్ళీ ఎలా జగత్తుగా మలచాలో కూడా తెలిసినటువంటి తల్లి కనుక ఈవిడ మహారౌద్ర స్వరూపిణిగా కూడా మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది. అనుగ్రహించేటువంటి తల్లి ఆ సమయంలో మాత్రమే, అన్నం తినేటప్పుడు మాత్రమే మన అవయవాలు రకరకాల పార్ట్స్ తెలుసుకుంటూ ఉంటాయి, మూసుకుంటూ ఉంటాయి, నములుతూ ఉంటాయి. మిగతా అప్పుడు పనిచేస్తూ ఉంటాయా? ఏం పనిచేయవు. అంత రౌద్రంగా మనం ఉండం, సౌమ్యంగా ఉంటాం. కడుపు నిండింది అమ్మయ్య ప్రశాంతం, కాసేపు కళ్ళు మూసుకుని పడుకుంటూ ఉంటాం కదా. అలాగే అమ్మవారి యొక్క స్థితిగతులు కూడా జగత్తుని యొక్క ఆ విషయాన్ని బట్టి ఆవిడ యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి. ఆవిడ యొక్క రూపం యొక్క భాషించడం అనేటువంటి విషయం కూడా మారుతూ ఉంటుంది. అటువంటి భాషించేటువంటి విధానాల్లో స్థూలముగాను, సూక్ష్మముగాను, రౌద్రముగాను కనపడేటువంటి తల్లి కనుక అన్ని స్వరూపాలు ఆవిడవే అని చెబుతూ అటువంటి మహాలక్ష్మికి నమస్సులు అని చెప్తున్నారు. అలా చెప్తూనే ఈవిడ మహాశక్తి స్వరూపిణి. ఇన్ని పనులు చేస్తుంది అంటే ఆ శక్తి ఎలాంటిది అంటే మహోత్కృష్టమైనటువంటి శక్తి. ఆ శక్తిని లెక్కగట్టడానికి ఏ పరికరాలు లేవు, ఎంత మెదడు కూడా పనిచేయదు. కనుక అన్ని శక్తులను తన యందు ఉంచుకున్నటువంటి తల్లి ఆ శక్తులన్నింటినీ జగత్తుకి దానం చేసినటువంటి తల్లి కనుక మహాశక్తి స్వరూపిణి అన్నారు. అదే గొప్ప ఉదారం గల జగజ్జనని. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? మహాశక్తి స్వరూపిణి. ఆ శక్తులు తనలో ఎన్ని ఉన్నాయో అన్ని శక్తుల్ని ప్రకృతి స్వరూపంగా జగత్తుకు అందించినటువంటి తల్లి కనుక ఆవిడ ఉదార స్వరూపం, కరుణామృతమైనటువంటి స్వరూపం కలిగి ఉన్నటువంటి తల్లి కనుక ఆవిడ మహోదరే, మహాశక్తి మహోదరే అన్నారు. ఆ మహా ఉదారత కలిగినటువంటి స్వరూపంతో పాటుగా అమ్మవారిది ఎలాంటిదిట? ఉదరము కూడా గొప్పదైనటువంటిదిట. అందుకనే మహారౌద్ర స్వరూపిణి అని చెప్పాము. ఆ మహారౌద్ర స్వరూపిణిగా ఉన్నప్పుడు ఏం చేస్తుంట? ఆ కడుపు మహా ఉదరము, ఈ పెద్దదైనటువంటి కడుపులోకి మొత్తం జగత్తునంతటిని కూడా పంపించేస్తూ ఉంటుంట. పంపించాక ఇప్పుడు జగత్తంతా ఎక్కడుంది? ఆవిడ కుక్షి ఎందు, ఉదరము ఎందు ఉంది. ఆ ఉదరము ఎందు ఉన్నటువంటి జగత్తునే మళ్ళీ ఏం చేస్తుంది? వమనిస్తూ ఉంటుంది. జగత్తునంతా కూడా మళ్ళీ బయటికి వెడలగక్కుతూ ఉంటుంది. ఆ వెడలగక్కినప్పుడు మొత్తం జగత్తంతా ఆవిష్కరింపబడుతూ ఉంటుంది. మింగినప్పుడు అదంతా మళ్ళీ ఉదరంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ జగత్తునంతా ఉదరంలోకి పంపించగలిగిన ఆవిడే జగత్తుగా మళ్ళీ భాషింపచేయాలన్నా ఉదరము వలన అటువంటి ఉదరము కలిగినటువంటి తల్లిగా ఆవిడే. అటువంటి తల్లి యొక్క ఉదరం ఎలా ఉంది అంటే మహా ఉదరము అని చెప్తున్నారు. మహోదరే అనేటువంటి నామంతో చెప్తున్నారు. ఉదారము ఉదరము రెండు భావాలను ఇందులో కనుక జాగ్రత్తగా తెచ్చుకుంటే శక్తులన్నింటినీ ఉదారముగా జగత్తుకు అందించేటువంటి తల్లి, అటువంటి శక్తి సంయుతమైనటువంటి జగత్తుని మనలో తనలోకి తీసుకునేటువంటి ఉదరము కలిగినటువంటి తల్లి. ఈ రెండు రకాలుగాను జాగ్రత్తగా పరిశీలించాలి అమ్మవారిని. అటువంటి తల్లి ఎలాంటిది? మహాపాపహరే. ఉదరంలోకి మొత్తం జగత్తును తీసుకోవడంలో అర్థం ఏమిటి అంటే సర్వపాపాలను, సకల కల్మషాలను, సకల మలాలను కూడా తనలోకి తీసేసుకుంటోంది, అవన్నీ హరించేస్తోంది కనుక మహాపాపహరే దేవి అన్నారు. ఆవిడే మహాలక్ష్మి నమోస్తుతే.
మహాపాపాలన్నింటినీ హరించేటువంటి తల్లియే మా యొక్క స్వరూపము, మా యొక్క తల్లిగా ఉన్నటువంటి ఆ మహాలక్ష్మి స్వరూపం. అటువంటి తల్లికి నమస్కరిస్తున్నాను. నమస్కరించడం వల్ల కలిగేటువంటిది ఏమిటి? ఆనందము. ఈ తల్లి ఇంత గొప్పది, నేను నమస్కరించేటువంటి తల్లి అన్ని స్థాయిలను మించినటువంటి తల్లి. ఎంత తల్లిని మనం ఆరాధిస్తూ ఉంటామో, ఎటువంటి స్థాయిలో ఉన్నటువంటి స్వరూపాన్ని మనం ఆరాధిస్తూ ఉంటామో ఆ స్థాయికి మనం వెళ్తున్నామని అర్థం, వెళ్ళాలని అని సంకేతం. ఆ వెళ్ళేటువంటి స్వరూపంలో ఎప్పటికైనా మనం కూడా అమ్మవారి యొక్క స్వరూపాన్ని పొందాలని, అమ్మవారిగా మారిపోవాలని అంతరార్థంగా ఈ శ్లోకాలన్నీ మనకి ఇస్తూ ఉన్నారు. మరో ఎపిసోడ్లో మరో 2 శ్లోకాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు శ్రీమాత్రే నమః.